ఫైనల్గా అయితే మేము పరిటాలు చేరుకున్నామండి. ఇది విజయవాడ నుండి అర్ధగంట జర్నీ. ప్రతిసారి మేము విజయవాడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాం కానీ టెంపుల్ లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా వెళ్దామని చెప్పి అయితే అక్కనింది. ఇంకా నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాబట్టి సరే అన్నానమాట. ఈవినింగ్ అయిపోయింది, అయినా సరే వెళ్దాం అనుకున్నాము, ఇంకా వెళ్ళాము. ఇంతకీ ఈ టెంపుల్ దేనికి ఫేమస్గా చెప్పలేదు కదా. సో హనుమ అండి, పరిటాల హనుమ అంటే చాలా ఫేమస్. అత్యంత భారీ విగ్రహం అంటే ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉందన్నమాట. ప్రపంచంలో 2 అత్యంత ఎత్తైన హనుమ విగ్రహాలు ఉంటే రెండో అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల హనుమంతుని విగ్రహం అనమాట. ఇది 135 అడుగులండి, 2 అంగుళాలు ఉంటుంది. ఇది ప్రతిష్ఠించడానికి 2 ఇయర్స్ పట్టింది. 2001 సంవత్సరంలో ప్రతిష్ఠ జరిగిందండి. మేము ప్రతిసారి అనుకున్నాం అనమాట వెళ్దామని, అందుకని కుదరలేదు. కానీ వెళ్ళాకైతే ప్లేస్ చూసాక చాలా ప్లెజెంట్గా బాగా అనిపించింది. లోపల టెంపుల్ కూడా బాగుందన్నమాట. విగ్రహం పక్కన మనం నిల్చుంటే మాత్రం చీమల్లా కనిపిస్తాము, చాలా చిన్నగా ఉంటాము. అంత భారీ కాయంతో హనుమని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందుకని హనుమాన్ చాలీసాని కానీ హనుమన్ కానీ మనకి ఏదన్నా బాధ కానీ భయం కలిగినప్పుడు తలుచుకుంటే ధైర్యం వస్తుందని చెప్పేది. హనుమ వాలం కానీ అంటే తోక ఉంటుంది కదా, లంకా దహనంలో తన వాలాన్ని చుట్టలుగా పేర్చి దానిపైన లంఘించి కూర్చొని ఆ లంకను మొత్తం తగలబెట్టాడట. అందుకనే హనుమంతుడు భారీ కాయుడు, తర్వాత వాలం కూడా చాలా పెద్దది. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అని అంటే, మా హస్బెండ్ని వీడియో తీస్తున్నాను అనుకొని తను షర్ట్ సర్దుకుంటూ వచ్చాడు, కానీ నేను తీయట్లేదని చెప్పి అనేసరికల్లా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడనమాట. బేసిక్గా ఏంటంటే మా ఫ్యామిలీలో ఎవరికి వీడియోస్ తీపించుకోవడం అంటే వీడియోస్లో పడటం కానీ ఫొటోస్ అలా తీయటం కానీ ఇష్టం ఉండదన్నమాట. నాకు సపోర్ట్ చేయరు, వాళ్ళు దిగరు. నేను తీసుకుంటా ఉంటే ఊరికే కామెంట్ చేస్తూ ఉంటారనమాట, ఊరికే అవేనా అని. కానీ నాకేంటంటే అవి మెమరీస్గా ఉంటాయని చెప్పేసి నేను తీసుకుంటాను. ఫైనల్గా అయితే మేము పైకి ఎక్కామండి. ఇక్కడ మా చెల్లి ఉంది కదా, తనని వీడియో తీయమని చెప్పేసి గంట కొడుతుంటే సరే అనింది. ఇక సర్లే తీసానని చెప్పింది. ఇక నేను చూసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి వీడియో చెక్ చేస్తే వీడియో ఆన్ చేయకుండానే తీసానని చెప్పిందండి. ఇంకా అలా ఉంటుంది వాళ్ళతోని. అందుకని ఇక నాకు నేనే వీడియో షూట్ చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడైతే గంట కొడుతున్నాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ గంట కొడితే దేవుడికి మనం వచ్చాము అని చెప్పేసి ఒక అంటే చెప్పడం అనమాట. మేము వచ్చామని చెప్పేసి దేవుడికి చెప్పినట్టుగా ఉంటుందట. అందుకనే గంట కొడతాము. ఇక నేను విగ్రహం చుట్టూ తిరిగి చూసినప్పుడు అయితే పక్కన నిల్చుంటే మనం అస్సలు కనిపించేలాగా అయితే కనపడలేదండి. చాతంతా